రైట్ లివిల్ ఇవాళ కాసేపటి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట బహిరంగ సభలో మాట్లాడారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్, అంటే మళ్ళీ పాలమూరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ప్రాజెక్టులు ఏం పూర్తి చేయలేదు, పాలమూరు ఎండబెట్టింది అంటూ రకరకాల పొలిటికల్ కామెంట్స్ అనేవి. సో దీని పట్ల చాలా తీవ్రంగానే బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది. అంటే వాస్తవాన్ని పక్కగుంచి, వాస్తవం తెలిసినా కూడా, అంటే పాలమూరు సస్యశ్యామలమైందని తెలిసినా కూడా ఈ రకంగా కావాలని రాజకీయ ప్రకటనలు చేయడానికి పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? సో ఆ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూనే అట్ ద సేమ్ టైం తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడే విధంగా ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. నాడైనా నేడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అయితే ఇవాళ ఆనాడు పాలమూరును పచ్చబడబెట్టాలి, వలసలు వాపసు రావాలని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించి దాదాపు 90% పూర్తి చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టులో ఏదైతే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. చివరికి వట్టెం రిజర్వాయర్లో పంప్ హౌజులు మునిగిపోతే దాన్ని కనీసం పరిశీలించి ఆ మోటార్లను రిపేర్ చేయించి ఆన్ చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ మరొకసారి కూడా ముఖ్యమంత్రి అవన్నింటినీ పక్కన పెట్టి మరొకసారి విమర్శనాలే చేశారు. ఆనాడు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు నీటిని తరలించకపోతే ఇదే టీడీపీ కావచ్చు, ఇదే అక్కడున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీజేపీలో ఉన్న ఎంపీ డీకేఆర్న మంగళారతులు పట్టిన విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఇవాళ మరొకసారి కూడా ఆ జలదోపిడికి కారణం ఖచ్చితంగా నాటి టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెసే కారణం. కాంగ్రెస్ టీడీపీల ప్రోద్బలంతోనే ఆనాడు జలదోపిడి జరిగింది. ఇవాళ మళ్ళొక్కసారి కూడా అదేవిధంగా జలదోపిడి జరిగితే మౌనంగా పాటిస్తున్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో జల హక్కుల కోసం, జల సాధన కోసం గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేసిందో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి నడుం బిగిస్తుంది. అందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ పూనుకుంటుంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డిని ఎండబెడుతున్నారో దాన్ని ఖచ్చితంగా చేపించి తీరుతుంది, ప్రభుత్వం మెడలు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి ఇంటి ముందైనా ధర్నా చేయడానికి మేము సిద్ధం, జలవనరుల మంత్రిత్వ శాఖ ఇంటి ముందైనా మేము ధర్నా చేయడానికి సిద్ధం, మీరు సిద్ధమా అంటే దానిపైన ఇప్పటి వరకు కూడా స్పందించని ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇవాళ మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీపైనే అబండాలేసి స్థితి తీసుకొచ్చారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి వల్ల తెలంగాణ రైతులకు శాపంగా మారింది. ఏదైతే ఇలా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని కావచ్చు, పక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్టే వివరిస్తుంది తప్ప వారిపైన ఎలాంటి మాట్లాడకపోవడం, వారిపైన ఒత్తిడి లేకపోవడంతోనే ఇవాళ ఖచ్చితంగా పాలమూరు జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా మరొకసారి ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇవాళ ఏదైతే కృష్ణా బేసిన్లో మనకు రావాల్సిన వాటా పైన పోరాటం చేయట్లేదు, మనకు రావాల్సిన హక్కులను అడగట్లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో వాదనలు కూడా ఆనాడు సెక్షన్ 3 ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఆనాడున్న అధికారంలో ఉన్న సమయంలో 10 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్కు ముందు వాదనలు వినిపించింది. ఆ హక్కుల సాధనలో భాగంగా మొన్నటికి మొన్న కొంత మేరకు వాటా కేటాయింపుల్లో కొంత కదలిక వచ్చింది. కానీ వాళ్ళ మళ్ళొక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే వైఖరితో పోతుంది. బీఆర్ఎస్ పార్టీ మొదలుద్ద లేవట్లేదు. ఇవాళ ఎడారిగా మారుతున్న కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇవాళ మరొకసారి ఎడారిగా మారుతుంది, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కృష్ణా బేసిన్లో వాటాకు సంబంధించి కూడా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయించింది అనేది కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి సోయలేదనేది కూడా ఇవాళ నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇవాళ చంద్రబాబు ఒత్తిడి మేరకే ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడ్డది. ఖచ్చితంగా సోమవారం జరిగే సమావేశంలో కూడా దీనిపైన చర్చకు రాకుండా చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ ఏపీ జలదోపిడిని ఆపే అధికారం వీళ్ళకి లేదా అని చెప్పేసి కూడా వాళ్ళ వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి వస్తుంది. మరొకసారి కూడా ఇటు ఏదైతే మహబూబ్నగర్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఖమ్మం వరకు కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ దిశగా అడుగులు వేసి దానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్పింది, మేము ఖచ్చితంగా ముందుంటాం, జలదోపిడిని అడ్డుకుందాం, అవసరమైతే కేంద్ర మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దాం, ప్రధానమంత్రి ముందు ధర్నా చేద్దాం, మీరు రండి అని చెప్తే కూడి వాళ్ళ దానికి కనీసం కూడా స్పందన లేదు. కనీసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు తప్ప జలదోపిడిని అడ్డుకునేందుకు మాత్రం ప్రయత్నాలు చేయలేదని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రాజు.